సో ఇవాళ మనకు ప్రధానంగా చూసుకుంటే న్యూస్లోన ముఖ్యంగా తెలంగాణలో మనకు కనిపించేది రైతు భరోసాకు సంబంధించినటువంటి వానాకాలపు విడుదల చేశారు. నిన్న శిల్పారామంలోన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్టహాసంగా బటన్ను నొక్కి నిధులు విడుదల చేశారు. సరే, అంతకుముందు మధిరలోన బహిరంగ సభ పెట్టాలని అనుకున్నారు. కానీ కారణాంతరం వల్ల వాతావరణం చూసి వర్షాలు వస్తాయేమో, రైతులు ఇబ్బంది పడతారేమో, పైగా ఇప్పుడే వానాకాలం మొదలయ్యింది, వాళ్ళు విత్తనాలు విత్తుకోవడాలు పొలం పనుల్లోనూ బిజీగా ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనుకొని ఉన్న పలానా సభావేదికను మధిర నుంచి హైదరాబాద్ శిల్పారామానికి మార్చిన తర్వాత చాలామంది రైతుల్ని ఆయా ఊళ్ళలోన రైతు వేదికల వద్దకు వచ్చి వర్చువల్గా ఈ మీటింగ్లో పాల్గొనవలసిందిగా అధికారులను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. సరే, నిన్న సభ జరిగింది, దిగ్విజయంగా జరిగింది, అందరూ కూడా మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆయన కూడా, నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. యథావిధిగా అంటే ఆ ప్రసంగంలోన మనం కొత్తగా ఆశించేది ఏమీ లేదు. ఎప్పుడూ కూడా మనల్ని మనం పొగుడుకోవడం, ఇతరులను తిట్టడం అనేటువంటిది అటు ప్రతిపక్షమైన ఇటు అధికార పక్షమైన ఖచ్చితంగా చేసేటువంటి పనులనే మనకు తెలిసి వస్తుంది. ఏ ప్రభుత్వమైనా సరే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ పోకడకు భిన్నంగా మనకైతే ఏది కనిపించదు. అయితే ఇక్కడ రైతు భరోసా వచ్చేసరికి వేసవిలో రైతు భరోసాను ఈ ప్రభుత్వం వేయలేదు. దాన్ని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఒప్పుకున్నారు. నిజమే, మేము వేసవిలోన మీకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధును, రైతు భరోసాను మేము చేయలేకపోయాము. దానికి కారణాలు చెప్పుకున్నారు. ఎందుకంటే ఉద్యోగులకు వాళ్ళకు జీతాలు, వాళ్ళకి జీతభత్యాలు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసే నేపథ్యంలోన మేము ఇవ్వలేకపోయిన మాట అయితే వాస్తవమని అంగీకరించింది అయితే నిజం. సో దీన్ని బేస్ చేసుకుని, అంటే మొదటి నుంచి కూడా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, మీరు రైతు బంధును రైతు భరోసాగా మార్చారు, పేరు మార్చారు, అయితే ఆ పథకానికి ఉన్నటువంటి విలువను మీరు తీసేస్తున్నారు. రైతుకు మీరు ఇచ్చే భరోసా కానీ మేమిచ్చినటువంటి బంధు కానీ ఎప్పుడు అందాలి? అసలు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ కేసీఆర్ గారు, అప్పట్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితోన రైతుల శ్రేయస్సు కోరి ఆయన ఈ రైతు బంధు పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మాట అయితే వాస్తవం. ఎందుకంటే పెట్టుబడి సాయం అంటారు దీన్ని పెట్టుబడి సాయము అని అంటారు. ఎందుకు పెట్టుబడి సాయం కావాలి రైతులకు? రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఎందుకు కావాలి అంటే, వాళ్ళు పొలం పనులు ప్రారంభించుకోవడానికి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, ప్రారంభపు పెట్టుబడి అంటూ కావాలి కదా. విత్తనాల కోసం, ఎరువుల కోసం, భూమి దుక్కు చేసుకోవడం కోసం, కూలీ పనుల కోసం, దేనికైనా సరే అంతో ఇంతో సొమ్ము అయితే ఖచ్చితంగా కావాల్సిందే. దానికోసం అప్పు చేయకుండా, అంటే సాధారణంగా రైతులు విత్తనం విత్తడం మొదలు పంట చేతికి వచ్చేదాకా ప్రతి దశలోనూ ప్రతి సందర్భంలోనూ కష్టపడుతూనే ఉంటారు, అప్పో సొప్పో చేస్తూనే ఉంటారు. చివరికి పంట చేతికి వచ్చాక అది కాస్త వాళ్ళ పరం కాకుండా మార్కెట్లో దళారుల పాలైపోతుంది. ఎప్పటికీ కూడా రైతుకు మాత్రం వ్యవసాయం ఒక జూదంగానే మిగులుతోంది. సో ఈ మొత్తం ప్రహసనంలోన ఏమైనా కాస్త రైతుకు ఊపిరందించేది, ఉపశమనం కలిగించే విషయం ఏదైనా ఉందంటే అది కేవలం రైతు భరోసా మాత్రమే, లేదా రైతు బంధు మాత్రమే. ఇది ఏడాదికి 2 దఫాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. సరే, గత ఎన్నికల్లోన అప్పట్లోన బీఆర్ఎస్ సర్కార్ 10,000 దాకా ఇచ్చేది, 5,000 ఒకసారి, 5,000 ఒకసారి ఇచ్చేది. అంతకుముందు వాళ్ళు 8,000 దాకా ఇచ్చారు, 4,000 తర్వాత పెంచారు. అయితే వీళ్ళేం చేశారు, మేము 12,000 దాకా ఇస్తాము, 13,000 దాకా ఇస్తామని ఎన్నికల్లోన హామీలు ఇచ్చేశారు. సరే, ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, ఎవరైనా సరే సాధారణంగా మనకు అర్థం కానిది ఏంటంటే, నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలోన ఎంతో కొంత ఆవేదన కనిపించింది. ఆయన ఏమన్నారు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనది మిగులు రాష్ట్రంగా ఉండేది, అలాంటిది కాస్త ఇప్పుడు అప్పుల కుప్పగా మారిపోయింది, 10 ఏళ్లలోన వాళ్ళు విపరీతంగా అప్పులు చేశారు అని ఆరోపిస్తూ ఉన్నారు. అది నిజమే కావచ్చు. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా సరే ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు చేయకుండా పాలన కొనసాగించడం అనేటువంటిది దాదాపుగా అసాధ్యమనే మనం చెప్పాలి.
అంతెందుకు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లోన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోన అప్పులు చేసేవారు అని ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పట్లో జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, బీజేపీ అనలేదు కానీ జనసేన ఆ తర్వాత తెలుగుదేశం దుమ్మెత్తిపోశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారు, అప్పులు తీసుకొస్తున్నారు, డబ్బులు ఉదారంగా పంచిపెడుతున్నారు, అభివృద్ధి పనులు అస్సలు జరగట్లేదని తీవ్రంగా ఆరోపించిన మాట అయితే వాస్తవం. పోని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే వాళ్ళు ఊరిస్తున్నటువంటి కేంద్రంలోనే ఎన్డీఏ సర్కార్ ఎప్పుడు కూడా ఊరిస్తుంటుంది కదా. ఏంటి, డబల్ ఇంజన్ సర్కార్ వస్తే కనుక తప్ప ఈ రాష్ట్ర పురోభివృద్ధికి వేరే మార్గం లేదు అని నిత్యం ఘోషిస్తూ ఉంటారు కదా. మళ్ళీ ఇంచుమించు డబల్ సర్కారే వచ్చింది ఆంధ్రప్రదేశ్లోన. మళ్ళీ అక్కడ అప్పులు తగ్గిపోయాయా? అస్సలు అప్పులు చేయకుండా ఉంది అంటే ప్రతి మంగళవారం కూడా నెల రోజుల్లోనూ ఎన్నో లక్షల కోట్ల అప్పులు చేశారని పేపర్లో మనం వార్తలు చదువుతున్నాం. సో మనం ఓవరాల్గా తీసుకుంటే అప్పు చేయనటువంటి ప్రభుత్వం అంటూ ఉండదు అన్నది వాస్తవం. అయితే ఆ అప్పు దేనికోసం చేస్తాం, ఎంతవరకు చేస్తున్నాం అనేది మనకు ప్రాతిపదిక అవుతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఈ విషయం మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ని మనం ఇక్కడ నిలదీయాల్సింది ఏంటంటే, అవును నిజమే, అప్పట్లోనే రైతు బంధు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దళిత బంధు కావచ్చు, వివిధ పథకాల ద్వారా విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలు చేశారనే కదా మీరు ఇంతగా విమర్శిస్తున్నది. ఆ తర్వాత ఇన్నాళ్ళు మీరు చెప్తూ వచ్చినది. మళ్ళీ మీరు ఎన్నికల ముందు ఒక మాట చెప్పొచ్చు కదా, గత సర్కార్ లాగా మేము హామీలు ఇవ్వం నాయనా, మేము అప్పులు చేయదలుచుకోలేదు, ఉన్నంత వనరుల్లోన మీకు ఎంతో కొంత సాయం చేస్తాం అంతే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయదలుచుకోలేదు కాబట్టి మేము ఒక్క హామీ కూడా మీకు ఇవ్వబోము అని ఒక్క మాట చెప్పమనండి. సర్కారు దాదాపు 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్. రాగానే ఉచిత బస్సు ప్రవేశపెట్టేసింది, ఆ తర్వాత ఉచిత విద్యుత్తు కొనసాగిస్తూనే ఉంది. అలాగే రైతు బంధు కింద మేము ఎక్కువ ఇస్తామని చెప్పింది. అంటే గత ప్రభుత్వం కంటే కూడా 5-10 ఎక్కువ ఇస్తామని చెప్పారు కానీ తక్కువ ఇస్తామని ఎక్కడ చెప్పారు చెప్పండి. మళ్ళీ ఈ లెక్కలో ఆలోచిస్తే అప్పులు చేయకుండా ఉండే పరిస్థితి ఏమైనా ఉందా? అలాంటప్పుడు అప్పుల రాష్ట్రం అని విమర్శించడంలోన సహేతుకత ఏముంది? నేను అనేది విమర్శించవచ్చు, కానీ విమర్శ కేవలం విమర్శ కోసమే కాకూడదు కదా. విమర్శలోన అంతో ఇంతో లాజిక్ థింకింగ్ ఉండాలి. గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించారు, ఇప్పుడు కూడా విమర్శిస్తారు. ఇప్పుడు కూడా మీరేం విమర్శిస్తున్నారు? గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే మేము ఇప్పటిదాకా ఇబ్బంది పడుతున్నాము, ఆ అప్పులు తీర్చుకోలేక చస్తున్నామని. అవును, ఇప్పుడు మీరు కొత్త అప్పులు చేస్తారు కదా. వచ్చే సర్కారు దీన్ని తీర్చుకోవాల్సిందే కదా. పోనీ మీరే వచ్చారు అనుకుందాం, మీరైనా మళ్ళీ మీకు గుదిబండే కదా. ఎవరికైనా ఇది గుదిబండే కదా. అలాంటప్పుడు అప్పులు చేస్తున్నారు, గతంలోనే అప్పులు చేసి వదిలిపోయారు అనడంలోన ఏమాత్రం కూడా అర్థం లేదు. ఇది మనం అందరం బేసిక్గా గుర్తుపెట్టుకుంటే ఇవాళ మనం అందుకోసమే ఇక్కడ మనకు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. ఇవాళ మనకు మెయిన్ వార్త ఇదేగా చెప్పొచ్చు. ఏంటంటే రైతులకు దోకా రేవంత్ దగాది, రైతులకు దోకా రేవంత్ దగా, ముక్కు నేలకు రాయి, కేటీఆర్ హాట్ కామెంట్స్. మళ్ళీ ఇక ప్రతిపక్షాల వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు ఎందుకు ఊరుకుంటారంటే, వాళ్ళు ఎందుకు అనాలండి మాటికి ప్రతిపక్షం అంటే ఎప్పుడు అనేదాన్ని అంటే అలా కాదు వ్యవహారం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళను నానా మాటలు అన్నారు, విమర్శించారు. అలా కాదు, ఇలా మేమొస్తే ఎలా చేస్తామో చూడండి, అరచేతిలో వైకుంఠం చూపిస్తామని మీరు అన్నారు కదా. మళ్ళీ మీరు అధికారంలో వచ్చాక అదే దారిలో మీరు నడుస్తున్నారు కదా. కొత్తగా మీరు చేసింది ఏముంది? పైగా ఎక్కువ అప్పులు చేస్తున్నారు, ఎక్కువ తప్పులు చేస్తున్నారు అని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అంటూ ఉంది. సో బీఆర్ఎస్ ఏమంటుందంటే, రైతు బంధు పథకం మీరు దాన్ని రైతు భరోసాగా మార్చారు, సరే మీ ఇష్టం, మీరు ఎలాగైనా మార్చుకోండి, కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? దాని గురించి కదా మీరు ఆలోచించాల్సింది అని చెప్పింది. సో ఇవాళ మనకు మెయిన్ ఫోకస్ వచ్చి రైతు భరోసా గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఆంధ్రప్రదేశ్లోన మల్లన్న కొండ అంటే ఈశ్వరుని పుణ్యక్షేత్రమైనటువంటి మల్లన్న కొండను సర్కారు లీజుకి ఇవ్వడంతోన ప్రతిపక్షం భగ్గుమంటుంది వైఎస్ఆర్సీపీ. సో అక్కడ మైనింగ్ లీజ్ వ్యవహారం ఏంటి, ఆ కొండ కథాకమామీషి ఏంటి, అది కాస్త చూసుకుందాము. అలాగే ఇక్కడ ముఖ్యంగా రేవంత్ సర్కార్ నిన్న రైతు బంధు రిలీజ్ చేయడము,
పైగా ఇప్పుడు 9 రోజుల్లో 9,000 కోట్ల దాకా మనం రిలీజ్ చేస్తాం. ప్రస్తుతానికైతే 2 ఎకరాల లోపు రైతులకు మాత్రమే వాళ్ళు రైతు భరోసా రిలీజ్ చేశారంతే. సో ఈ 9 రోజుల్లోనే విడతల వారీగా ఇస్తామని. అదే ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, మీరు విడతల వారీగా ఇవ్వడం ఏంటి, అన్నీ ఒకేసారి ఎందుకు ఇవ్వకూడదు అంటే దానికి కాంగ్రెస్ సర్కార్ ఏమంటుంది, మేము మీలాగా భూమి ఆధారంగా మేము ఇవ్వట్లేదు, పంట ఆధారంగా ఇస్తున్నాము. గత సర్కారు కూడా ఒక నింద మోసుకొనింది. ఏంటంటే పెద్ద రైతులకు, మోటార్ రైతులకు, చిన్న రైతులకు అందరికీ కూడా డబ్బులు అందాయి, రైతు బంధు కోసము వాళ్ళు ఏసీ కార్లు వేసుకొని వచ్చారు అనేటువంటి ఒక మాట అయితే మనం ఇప్పటికీ వినిపిస్తుంది. సరే, దాన్ని కాస్త పక్కన పెడితే ఇప్పుడు మీరు అసలు ఇవ్వట్లేదు కదా అంటున్నారు.